ఆధ్యాత్మికత అనే పదానికి ప్రతి సంస్కృతిలో చాలా నిర్వచనాలు ఉన్నాయి. సో 20th సెంచరీ 21st సెంచరీ ముందర జరిగినదంతా ఆధ్యాత్మికత ఎలా ఉంటుందంటే, మనిషి తన జీవితంలో ఎంతో కొంత పురోగతి చెందుతున్నాడు అంటే కనుక ఓహో ఇతను ఆధ్యాత్మిక మనిషి అనుకునేది అది నిర్వచనం. ప్రోగ్రెస్ అని ఉండాలి. ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అన్నది ఈజ్ కామన్ డెఫినేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే 21వ సెంచరీలో ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఆధ్యాత్మిక ప్రక్రియకి దాని శాస్త్రీయ కోణంలో చూడడము మొదలైంది ఈ 21st సెంచరీలోనే. అపోహలతో ఉన్న సైన్స్ కూడా ఎప్పుడూ ఉంది. సైన్స్ అనే దాంతో కూడా, ఎందుకంటే సైన్స్ అంటే అందరూ శాస్త్రము అనే పదానికి అర్థం ఏం పెట్టుకున్నారు అంటే, కళ్ళకు కనపడేవే మనము స్టడీ చేయాలా అన్నది దాని యొక్క లిమిటేషన్. బట్ ఈ 20-30 సంవత్సరాల నుంచి ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్టులు కూడా ఉన్నారు. చాలామందికి అంత అవేర్నెస్ లేదేమో కానీ సైన్స్లో ఉన్న లిమిటేషన్స్ని దాటి కూడా మనము శాస్త్రీయ కోణంలో చూడవచ్చు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రూపర్ట్ షెల్డ్రిక్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక బయాలజిస్ట్. ఆయన వర్క్ ఏంటి అంటే, ఇంత క్యూరియస్గా అంత సైంటిఫిక్ శాస్త్రీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి ఇంట్లో ఉండే పెట్స్ ఓనరు ఎప్పుడు ఇంటికి వచ్చేస్తాడు అని ముందే ఎలా తెలిసిపోతుంది అని ఆయన భలే రీసెర్చ్ చేశాడు. హీ రోడ్ సో మెనీ బుక్స్ రిగార్డింగ్ దట్. ఎప్పుడు కళ్ళకు కనపడేదే సత్యం కాదు, కళ్ళకు కనపడేది కూడా ఒకటి ఉంది అన్నది మనిషి దాన్ని స్టడీ చేయాలి ఫస్ట్. సో అప్పుడు అది కంప్లీట్ సైన్స్ అవుతుంది. అలా ఈ రూపర్ట్ షెల్డ్రిక్ గారు, బ్రూస్ లిప్టన్ గారు, ఈ కోవాలో చెందిన వాళ్ళకు సీనియర్ మోస్ట్ ఫెలో ఎవరు అంటే డేవిడ్ ఆర్ హాకిన్స్ అని. ఆయన ఒక కినిసియాలజీ ఎక్స్పర్ట్. ఆయన కినిసియాలజీ అంటే మనిషి యొక్క కదలిక. ఓకే, మనము నడుస్తాము లేకపోతే కూర్చుంటాము, వాళ్ళకి బాడీ మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ బాడీ మూమెంట్స్తో జరిగేటప్పుడు ప్రతి మజిల్కి ఉండే స్ట్రెంగ్త్ని టెస్ట్ చేస్తారనమాట. ప్రతి మనిషిలో ఎలా అయితే మజిల్స్ మెరిడియన్స్ ఉంటాయో, దట్ మజిల్ టెస్టింగ్ బ్రాంచ్ ఈజ్ నోన్ యాజ్ కినిసియాలజీ. ఒక గివెన్ ఫ్యాక్టర్స్లో ఆ మజిల్ టెస్టింగ్ చేసే ఫినామినాని కినిసియాలజీ అంటారు. సో ఆ కినిసియాలజీలో ఈ డేవిడ్ ఆర్ హాకిన్స్ గారు అద్భుతమైన వర్క్ చేశారనమాట. 1996-97 టైంలో లక్డీ కపుల్లో ఇలా నడుచుకుంటూ పోతుంటే రోడ్ సైడ్ బుక్ స్టాల్ ఉంది. రోడ్ మీద అమ్ముతున్న బుక్ స్టాల్లో సడన్గా బుక్ వైజ్ చూడటం. దట్ బుక్ కాస్ట్ వాజ్ లైక్ 80 రూపీస్. 80 రూపీస్కి అంత అద్భుతమైన బుక్ దొరికింది. సో అది తీసుకొచ్చి సార్కి ఇచ్చా. నేను వీటి గురించి ఆలోచిస్తున్నానయ్యా అన్నాడు అప్పుడు. ఎందుకంటే ప్రతి ఆధ్యాత్మిక సాధన చేసే వ్యక్తికి నేను యాక్చువల్గా ఏ లెవెల్లో ఉన్నాను అని తెలుసుకోవడానికి ఎప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీని ఎంత శాస్త్రీయ కోణంలో ఎంత మంచి చార్ట్ తయారు చేశారంటే, ఆయన ఎవరు ఎంత ఎనర్జీ లెవెల్లో ఉంటే ఆ స్టేట్లో ఉన్నట్టు. సో మనం చేసే ఆ ధ్యాన ప్రక్రియ ద్వారా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అన్న ఓవరాల్ వ్యూ ఆయన దగ్గర ఒక 2,50,000 క్యాలిబ్రేషన్స్ చేశారు బిఫోర్ ప్రిపేరింగ్ దట్ ఓవర్ వ్యూ ఆఫ్ మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎలా అయితే గూగుల్ మ్యాప్ ఉంటుందో ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతారు లెఫ్ట్ రైట్ అని. అట్లా మన చైతన్యపు విస్తరణత ఎంత ఉంది అన్న మ్యాప్ తయారు చేయడానికి ఇదంతా శాస్త్రీయంగా ఒక అద్భుతమైన పుస్తకంలో పెట్టాడు. ఆ బుక్ టైటిలే పవర్ వర్సెస్ ఫోర్స్ బై డేవిడ్ ఆర్ హాకిన్స్. ప్రతి ఒక్కరు చదవాలి. చదివితే మనం చేసే పనికి ఎంత క్యాలిబ్రేషన్లో ఉంటే మన కాన్షియస్నెస్ ఆ లెవెల్లో ఉంటుందని మనకు శాస్త్రీయమైన ప్రూఫ్. ఆ ప్రూఫ్ని అర్థం చేసుకుంటే నీకే తెలిసిపోతుంది నువ్వు ఆ లెవెల్లో ఉన్నావా లేదా. ప్రూఫ్ అడగడంలో ఎప్పుడు తప్పులేదు, అర్థమైందా. ప్రూఫ్ అడిగేది, ప్రూఫ్ చూపెట్టేది నిజమైన శాస్త్రం. ప్రూఫ్ని డిమాండ్ చేసేవాడు, ఆ ప్రూఫ్లను డిస్టార్ట్ చేసేది ఇట్స్ నెగిటివ్ సైన్స్. ఎప్పుడు ఫ్యాక్ట్స్తో ఉన్నది ఈజ్ అబ్సల్యూట్ బ్యూటిఫుల్ సైన్స్. అండ్ సైన్స్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఎప్పుడైతే శాస్త్రీయ కోణంలో చూస్తామో మోస్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేయడంలో ఒక మనిషి కంప్లీట్గా ఉంటాడో, then most of the unnecessary mouths will be shut up. And the complete word is spiritual science or holistic science.
ఏ శాస్త్రం అయితే పరిపూర్ణంగా చూస్తుందో అది మానవాళికి ప్రతి మనిషికి అవసరం. అందుకోసమే పవర్ వర్సెస్ ఫోర్స్ అనే బుక్ మీద ద హిడెన్ డెట్రిమెంట్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అని పెట్టాడు. సో మన యొక్క ప్రవర్తనకి ఏవి డిఫైన్ చేస్తున్నాయి అన్న అవేర్నెస్ ప్రతి మనిషికి ఉండాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిఫిక్ ట్రెజర్ బుక్ అది, మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, ఈ మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్ చూస్తుంటే ఇదంతా ఫోర్స్ అంటే మనుషులు ఈ మ్యాటర్లో, ఈ భౌతిక ఫ్యాక్టర్స్లో ఇరుక్కున్న వాళ్ళ క్యాలిబ్రేషన్స్. ఫోర్స్ అంటే ఇంకా నువ్వు ఎప్పుడు అటాచ్మెంట్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు. ఓకే, అర్త్ బౌండెడ్ ఆలోచనలు, అర్త్ బౌండెడ్ బిహేవియరు, అర్త్ బౌండెడ్ మాటలు. ఈ బుక్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇక్కడ కూడా ఆయన లో హై అనడు. ఓకే, వీక్ ఫోర్స్, స్ట్రాంగ్ ఎనర్జీ. ఇలా అయితే మనం తినకపోతే కొంచెం వీక్గా ఉంటాం. కరెక్ట్గా తిన్నాం అనుకోండి, మనకు ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ వస్తుంది. వీక్ డజంట్ మీన్స్ లో, వాటిలో ఇరుక్కుపోయి ఉంటాడు వాడు. ఓకే, దీస్ ఆర్ ఆల్ వీక్ ఫోర్సెస్. ఓకే, బికాజ్ ఆయనకు తెలీదు ఈ వీక్ ఫోర్సెస్ని దేంతో రిప్లేస్ చేయాలి అన్నది మనిషికి అర్థమైంది అంటే కనుక తన చైతన్యం గురించి అర్థమైపోతుంది. ఈ చార్ట్లో ఆ పుస్తకం యొక్క ఎంటైర్ ఎసెన్స్ అంతా ఈ చార్ట్లో పెట్టామని. సో ఇది కొంచెం ఏంటంటే సమయం తీసుకొని చూస్తే మనము నిజంగా ధ్యానం చేస్తున్నాము, లేకపోతే ఒక టెక్నిక్ని ఫాలో అయ్యి సాధన చేసే వ్యక్తి ఎనర్జీ సైన్స్ అన్ని హయ్యర్ లెవెల్కి వెళ్తూ ఉంటాయి. ఓకే, సో ఈ మ్యాటర్లో ఇరుక్కుండే వ్యక్తి మోర్ హీ విల్ బీ అటాచ్డ్ అనమాట. సో మోర్ ఆఫ్ థింకింగ్ మీద కంట్రోల్ ఉండదు, తన ఇమోషన్స్ మీద కంట్రోల్ ఉండదు, తన రిలేషన్షిప్స్ టాక్సిక్ అయిపోతుంటాయి. సో అలాంటివి అన్నీ యొక్క ఈ సెల్ఫ్ గాడ్ వ్యూ అనమాట. సో ఇప్పుడు నేను మోర్ ఫోర్స్లో ఇరుక్కున్నాను అనుకో, సో నా యొక్క గాడ్ వ్యూ ఇది. డెస్పైజింగ్ అంటే ఎక్కువ నేను ఎప్పుడు కూడా కనపడని ఎనర్జీని నమ్మను. ప్లస్ నేను మోర్ ఆఫ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్, నన్ను నేను పాడు చేసుకుంటే బిహేవియర్ ఉంటుందన్నమాట. సో ఇది నేను డిటర్మైన్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, నీ యొక్క ఎనర్జీ లెవెల్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ మెజల్ టెస్ట్ స్కేల్ చేస్తే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ 20 దానికి క్యాలిబ్రేట్ అవుతుంది. సో అప్పుడు ఏం చెప్తారు, ఓకే నువ్వు ఈ యొక్క మిజరబుల్గా ఉంది, నీ ఫిజికల్ లైఫ్ షేమ్ఫుల్గా ఉంది. ఓకే, నౌ ఇఫ్ యూ వాంట్ టు గో ఫ్రమ్ హియర్ టు హియర్ వాట్ యూ షుడ్ డూ అన్నది వాళ్ళకు నేర్పిస్తారనమాట. ఇవన్నీ ఫోర్స్ రిలేటెడ్, ఇదంతా ఫోర్స్ రిలేటెడ్ స్కీమ్. హేట్ఫుల్గా ఎప్పుడు గతంలో ఉండేవాళ్ళు, ఓకే, లేకపోతే ఎక్కువ విక్టిమైజ్ అయిపోయి బలిపశుతనంతో సఫర్ అయ్యే వాళ్ళ మజిల్ టెస్టింగ్స్, లేకపోతే ఎవడైతే ఎక్కువ రివెంజ్ఫుల్ ఆలోచనలతో బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉన్న వాళ్ళందరూ ఈ ఫోర్స్ ఏరియాలో ఉంటారు. రెడ్లు ఉన్న వాళ్ళంతా మోర్ అర్త్ బౌండెడ్ ఫెలోస్. ఆర్ కొంచెము వాళ్ళ స్కేల్ బాగుంటుంది, 140, 100 వరకు వెళ్తుంది. ఎల్లో ఉన్న వాళ్ళు దే ఆర్ ఆన్ ద గోడ మీద పిల్లలు అనమాట. దీని యొక్క విషయాలు తెలుసు, దీన్ని వదులుకోలేరు, వాళ్ళందరూ ఎల్లోలో ఉంటారు. గ్రీన్ ఈజ్ లైక్ బెటర్, దే బిలీవ్ ఇన్ దేర్ ఓన్ ఇన్నర్ పవర్స్ ఆర్ ఇన్నర్ జర్నీ ఆర్ ఎనర్జీ ఎక్కడ వేస్ట్ చేసుకోవద్దు అనే విషయాలు తెలిసిన వాళ్ళు. ఈ బ్లూకి వెళ్ళిపోయిన వాళ్ళు దే హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ దేర్ ఇష్యూస్. అండ్ లైట్ డార్క్ బ్లూకి వెళ్ళిపోయిన వాళ్ళు దే ఆర్ వాట్ దే క్యాలిబ్రేటెడ్ యాజ్ మాస్టర్స్ లెవెల్ ఎన్లైటన్మెంట్. ఈ యొక్క చార్ట్కి ఇంకొక కోణం చూపెడతాను చూడండి. కింద 20, పైన 1000. ఇక్కడ 20 ఉన్నవాడు మోర్ మిజరబుల్ లైఫ్ యూ. ఇప్పుడు మిజరబుల్ లైఫ్ ఉంటుందని కాదు, వాడు దాన్ని నమ్ముతాడు. ప్లస్ దాని నుంచి బయటపడడం లేదు అని అనేవాడు వాడు ఈ లెవెల్లో ఉంటాడు. ఎప్పుడు కూడా నన్ను అందరు అవమానపరుస్తున్నారు, నా జీవితమే వేస్ట్, నేనే వేస్ట్, నా బతకడం వేస్ట్ అనే వాళ్ళందరూ మజిల్ టెస్టింగ్ చేస్తే దే క్యాలిబ్రేటెడ్ ఫర్ 20 అనమాట. మొత్తం ఈ చార్ట్కి ప్రిపేర్ చేసే ముందర అట్ ఎ గివెన్ పర్సంటేజ్ ఓవరాల్ 2,50,000 క్యాలిబ్రేషన్స్ చూడండి. ఇంకొంచెం షేమ్ లేదు. ఓకే, తర్వాత వాడికి గిల్ట్ ఉంటుంది. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అన్ని 90% బాగుంటాయి, కానీ లైఫ్లో ఎప్పుడు గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ గిల్ట్ ఫీలింగ్ వచ్చిందో ఒక మనిషికి మనం మజిల్ టెస్ట్ చేస్తే ఎనర్జీ క్యాలిబ్రేషన్ విల్ బి 30. నెక్స్ట్ది హోప్లెస్. ఎప్పుడు కూడా జీవితంలో ఆశావాహులే ఉండరు, అంత నిరుత్సాహంగా ఉండే వాళ్ళ జీవితం. ప్లస్ సంఘం మీద ఎప్పుడు కూడా మార్పు రాదు, అందరూ వేస్ట్గా ఉన్నారని హోప్లెస్గా చూస్తూ ఉంటారు జీవితాన్ని. లైఫ్లో ఉన్న అన్ని విభాగాలు మన ప్రతిబింబిస్తాయి మన మజిల్ టెస్టింగ్లో. సో డిసప్పాయింటింగ్గా ఉన్నారనుకోండి, ఎప్పుడు కూడా ఇంటర్వ్యూకి వెళ్తారు,
నాకు ఇంటర్వ్యూలో జాబ్ రాదు అన్నవాడికి వాని శరీరంలో ఏం జరుగుతుందో వాని ఎనర్జీ లెవెల్స్ ఏందో వాడు పట్టించుకోడు. ఆప్టిమిస్టిక్గా ఉండాలా, పెసిమిస్టిక్గా ఉన్నాడా, కేర్లెస్గా ఉన్నాడా, ఆ మూమెంట్లో వాడుకున్న మజిల్ టెస్టింగ్ని కనుక మనం టెస్ట్ చేస్తే ఓహో నేను ఈ ఎనర్జీ లెవెల్లో ఉన్నాను, విదిన్ నో టైమ్ ఇఫ్ హీ నోస్ ఆ మజిల్ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆలోచించే విధానం మార్చేసుకుంటావో నీ మజిల్ టెస్టింగ్ ఎనర్జీ పెరిగిపోతుంది. మనం లైఫ్లో ఎలాంటి ఆలోచనలు అట్రాక్ట్ చేయాలా, ఏవైతే మనల్ని వీక్ చేస్తున్నాయో ఆలోచనలను అట్రాక్ట్ చేస్తున్నామా, ఏ ఆలోచనలు అయితే మనల్ని స్ట్రాంగ్ చేస్తున్న ఆలోచనలు అట్రాక్ట్ చేస్తున్నామా ఈజ్ వాట్ వన్ షుడ్ ఎంక్వైర్. మన ఆలోచనలు, మన బిలీఫ్ సిస్టమ్, మన సంస్కారం బట్టే మన బిహేవియర్ ఉంటుంది, మన చైతన్యాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన ఉంటుంది అని చెప్పేదే పవర్ వర్సెస్ ఫోర్స్ బుక్ యొక్క సారాంశం. ఇప్పుడు 175కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది తటస్థపడుతుంటారు. ప్రైడ్. ఆల్ ఇంటెలెక్చువల్ పీపుల్, నేనే చదువుకున్నా, నాకు లాయర్కి నాకు నువ్వు చెప్తావా, నేను డాక్టర్ చదువుకున్నా నాకు నువ్వు చెప్తావా. వాళ్ళు ఎందుకంటే కనపడే లోకాలని నమ్మరు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కళ్ళకు కనపడేవే చెప్తుంటారు అనమాట. అలాంటి ప్రైడ్ ఉన్న వాళ్ళ ఎనర్జీ క్యాలిబ్రేట్ చేస్తే 175. ఓకే, వాళ్ళ యొక్క లైఫ్ వ్యూ ఏంటంటే ఎప్పుడు డిమాండింగ్, ఆస్కింగ్ ఉండదు, జస్ట్ డిమాండింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళ గాడ్ వ్యూ ఈజ్ ఇండిఫరెంట్. దేవుడు ఉన్నాడా లేడా నాకు అనవసరం. ఓకే, ఎప్పుడు కూడా ఐ హ్యావ్ టు హెల్ప్ అదర్స్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్. ఏదో వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం బతకచ్చు అనే యాటిట్యూడ్లో ఉంటారు. కానీ ఓహో మొత్తం జీవితంలో కనపడని లోకాలు కూడా ఉన్నాయి, వాటితో కూడా మన చైతన్యం పెంచుకుంటే తెలుస్తుంది అన్న లిమిటేషన్స్ని దాటి వెళ్ళరు. ఇది ఈ 175 బ్రేక్ అయ్యి నువ్వు మెల్లగా ఏదైనా ధ్యాన సాధననో ఒక సాధన ఏదో ప్రక్రియలో వెళ్ళినప్పుడు యూ విల్ హ్యావ్ వన్స్ దిస్ కరేజ్, ధైర్యము. ఓకే, ఈ కనపడేదే కాదు కనపడని లోకాలు కూడా ఉన్నాయని ధైర్యంగా నమ్మి ఫేస్ చేస్తే యువర్ ఎనర్జీ విల్ క్యాలిబ్రేట్ అరౌండ్ 200. ఇక్కడి నుంచి నీ ఆధ్యాత్మిక యాత్ర స్టార్ట్ అవుతుంది. ఒక 20, 30, 50 ఎనర్జీ ఉన్న వాళ్ళని మనము ఈ 200కి తీసుకురావడానికి చేయాల్సిన ప్రక్రియ ఏంటి అన్నది ఒక శాస్త్రీయ కోణంలో ఈ చార్ట్ని స్టడీ చేస్తే ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని చూసుకోవచ్చు. ఈ చార్ట్లో ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నాను, ఏ మార్పులతో నేను 175 దాటి 200కి వచ్చాను. ఈ 200 అనేది స్టార్టింగ్, మళ్ళీ 200 నుంచి 400 వరకు బాగా ఉంటుంది. రీజనింగు, స్వాధ్యాయ, మనసులో బ్యాలెన్స్ ఉన్నవాడికి 400 వరకు ఎప్పుడు మీనింగ్ఫుల్గా ఆలోచించేవాడు, అర్థవంతంగా ఆలోచించేవాడు, అర్థవంతంగా చూసేవాడు, అర్థవంతంగా రిలేషన్షిప్స్ పెట్టుకునేవాడు, అర్థవంతంగా పనిచేసేవాడికి ఈజ్ ఎనర్జీ విల్ బి క్యాలిబ్రేటెడ్ అరౌండ్ 400. హీ మే బీ ఏ కరేజియస్ ఫెలో, బట్ ఇఫ్ హీ థింక్స్ అన్మీనింగ్ఫుల్ థింగ్స్ అగైన్ దిస్ 400 విల్ ఫాల్ టు 200. ఓకే, ఈ 400 నుంచి అప్పుడు నీకు ధ్యానం నేను చేయటం కాదు, ముందర వాళ్ళతో కూడా చేయించాలన్నది ఈ 500 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ 500, 540, 600 ఈజ్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ ఎనర్జీ క్యాలిబ్రేషన్ ఫర్ అవర్ స్పిరిచువల్ ఆస్పరెంట్స్. అండ్ ఇంకా ఈయన చేసిన వ్యక్తిగత రీసెర్చ్లో ఏం తెలియదంటే బుద్ధుడి టీచింగ్స్, జీసస్ టీచింగ్స్, భగవద్గీత దే క్యాలిబ్రేటెడ్ ఫర్ 1000. ఇది యాక్చువల్గా వీళ్ళ లెవెల్, లైఫ్ వ్యూ, ఇమోషన్, గాడ్ వ్యూ, ప్రాసెస్, ప్రైమరీ డ్రైవ్. అది కాకుండా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ మొత్తం ఎనర్జీ క్యాలిబ్రేషన్తో భూమి మీద ఉన్న మానవాళి యొక్క ఎనర్జీ లెవెల్స్ పెట్టారనమాట. అది ఏంటి అంటే 78% ఈ 175 నుంచి 20 వరకు క్యాలిబ్రేట్ అవుతున్నారు. తర్వాత ఈ 200 నుంచి ఈ 400 వరకు సెల్ఫ్ ఎంపవర్మెంట్, సెల్ఫ్ రియలైజేషన్ వాళ్ళు 18%. ఈ 78% ఆఫ్ పీపుల్ నెగిటివిటీని వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నది అది పరిపూర్ణమైన చార్ట్ అనమాట. సెల్ఫ్ రియలైజేషన్ పీపుల్ ఏమో 3.99%. ఓకే, ఈ 600, 700, 1000కి తాకిన వాళ్ళ పర్సంటేజ్ మాత్రం 0.4%. అంటే టోటల్గా ఇది మొత్తం 722%కి చేసిన క్యాలిబ్రేషన్లో ఈ యొక్క స్పిరిచువల్ పీపుల్ ఆర్ 0.4%. సో వ్యక్తిగతంగా మనము ఎక్కువ ఈ రెడ్ జోన్లో ఉంటున్నామా, ఈ గ్రీన్ జోన్లో ఉంటున్నామా, ఈ బ్లూ జోన్లో ఉంటున్నామా, ఎల్లో జోన్లో ఉంటున్నామా, ప్రతి మనిషి ఒక గివెన్ మూమెంట్ ఆఫ్ లైఫ్లో క్యాలిబ్రేట్ చేసుకుంటే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి. ఓకే, మన కుటుంబపు ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి. ఓకే, ఓహో మా కుటుంబం అంతా ఈ రెడ్ జోన్లోకి వెళ్తుంది, నౌ ఐ షుడ్ డూ సంథింగ్ అండ్ మేక్ దెమ్ అప్లిఫ్ట్. ఓకే, ఆర్గనైజేషనల్ ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి, మనమున్న స్టేట్ ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి. ఓకే, ఇవన్నీ చేసేదే ఈ యొక్క పవర్ వర్సెస్ లవ్ ఫ్యాక్టర్. యూ లవ్ వాట్ యూ డూ, దట్ ఈస్ వై ఐ సే ఇఫ్ యూ లవ్ యువర్ మెడిటేషన్ సెషన్, ఒక ప్రతి ధ్యాన
సిట్టింగ్ని నువ్వు లవ్ చేస్తే కనుక డెఫినెట్లీ యువర్ ఎనర్జీ విల్ బి అట్ 500. ఇంకొక చార్ట్ చూపెడతాను. ఇది లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, చూడండి. ఈ పవర్, ఇది ఎన్లైటన్మెంట్ అన్నది 700 నుంచి 1000 క్యాలిబ్రేషన్ అయినప్పుడు వచ్చే ఎనర్జీ లెవెల్స్ని ఎన్లైటన్మెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇది పీస్. మనం నిజంగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటున్నామా, మనతో మనము, ఓకే, మన ధ్యానంలో కుటుంబంలో టైం స్పెండ్ చేసేటప్పుడు పీస్ఫుల్గా ఉన్నామా లేదా. నెక్స్ట్ తర్వాత ఆనందంగా ఉన్నామా లేదా. తర్వాత రీజన్, ప్రతి ఆలోచనకి కారణం చూస్తున్నాము, ఫలితం చూస్తున్నాము. ఇట్ విల్ డెఫినెట్లీ, ఇక్కడంతా ఇంటలెక్చువల్స్ అంతా ఈ జోన్లో ఉంటారు, రీజనింగ్ జోన్లో. దాని తర్వాత విల్లింగ్నెస్. ఇప్పుడు ఒక పని చేయడానికి మనము మనస్ఫూర్తిగా 100% ఇంక్లూడ్ అయ్యి ఒక పని చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, న్యూట్రాలిటీ. నేను అట్లా గుడ్ కాదు, బ్యాడ్ కాదు, అట్లా వీక్ కాదు, స్ట్రాంగ్ కాదు, బట్ ఐఎమ్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ మై ఓన్ లైఫ్ స్టైల్. ఆ న్యూట్రాలిటీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. కరేజ్ ఉన్న వాళ్ళు యాజ్ ఐ సెడ్ 200-400 రేంజ్లో ఉంటారు. ఇంకా కిందకి జరిగే కొద్దీ నీ ఫోర్స్ స్టార్ట్ అవుతుంది. చూసినావా, ప్రైడ్, అహంకారము, కోపము, అన్కంట్రోలబుల్ కోరికలు. మళ్ళీ కోరికలు ఉండడం తప్ప అంటారు. మీ కోరికలు మిమ్మల్ని నడిపిస్తున్నాయా, మీరు మీ కోరికలు ఉపయోగించుకుంటున్నారా, తేడా తెలిస్తే మీరు ఇక్కడ ఉంటారు. ఎప్పుడు మన కోరికలు మనల్ని నడిపిస్తున్న వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. ఇక్కడ పోయాడంటే బుద్ధుడు ఆర్ జీసస్ క్రైస్ట్ ఆర్ వాట్ ఎవర్ వి కాల్ మాస్టర్స్ యాస్. ఇది ఇంట్రెస్టింగ్గా ప్రతి మనిషి కూడా శాస్త్రీయంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఉంటేనేమో 1, ఇక్కడ ఉంటేనేమో 1000. ప్రతి మనిషి యొక్క యాత్ర ఈ 1 నుంచి 1000 వరకు ఎన్నో సందర్భాలలో మనం ఫ్లక్చువేట్ అవుతుంటాం ఇక్కడికి అక్కడికి. ఆ ఫ్లక్చువేషన్స్ ఆపేసి ఇక్కడి నుంచి పర్మనెంట్గా చేయాలి అన్నది శాస్త్రం చెప్తుంది. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ షుడ్ ఫంక్షన్ ఫ్రమ్ దిస్ లెవెల్ ఈజ్ వాట్ ద సైంటిఫిక్ స్టడీస్ ఆర్ సేయింగ్. అప్పుడు then we can provide health to all people, we can provide all things if at all majority of people function from these levels. ఈ బుక్ యొక్క సారాంశం ఏంటి అంటే, ఒక్క మనిషి 700 లెవెల్ క్యాలిబ్రేషన్లో ఉంటే ఆయన ఎంతమందిని కౌంటర్ బ్యాలెన్స్ చేస్తాడు అంటే 70 మిలియన్ ఇండివిజువల్స్ 200 కన్నా కింద ఉన్న వాళ్ళని ఒక్కడు 700 ఎనర్జీ లెవెల్లో ఉన్నాడు బ్యాలెన్స్ చేస్తాడు. ఒక్క ఎన్లైటెన్ మ్యాన్ ఇఫ్ హీ క్యాలిబ్రేట్స్ ఫ్రమ్ 700 హీ విల్ కౌంటర్ బ్యాలెన్స్ 70 మిలియన్ పీపుల్ హూ ఆర్ బిలో 200. నెక్స్ట్ ఒక్క ఇండివిజువల్ 600 మీద క్యాలిబ్రేట్ చేసే వ్యక్తి 10 మిలియన్ పీపుల్ 200 బిలో ఉన్న వాళ్ళని కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఓకే, ఒక్క మనిషి 500 మీద క్యాలిబ్రేట్ చేసే వ్యక్తి 7,50,000 మంది బిలో 200 కింద ఉన్న వాళ్ళని కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఒక్క వ్యక్తి 400 మీద క్యాలిబ్రేట్ చేసే వ్యక్తి 4,00,000 మంది 200 బిలో ఉన్న వాళ్ళని క్యాలిబ్రేట్ చేస్తుంటాడు. మొత్తము ఇప్పుడు భూమి మీద ఆయన క్యాలిబ్రేట్ చేసేటప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే 700ని క్యాలిబ్రేట్ చేసే వాళ్ళు 12 పీపుల్ ఉన్నారు భూమి మీద. ఆ 12 మందిలో 12 మంది 700 మీద ఉన్న వాళ్ళు అందరూ ఎంతైతే పనిచేస్తారో ఒక్క అవతార పురుషుడు 1000 మంది అలాంటి వాళ్ళని బ్యాలెన్స్ చేస్తాడు. 12 ఇండివిజువల్స్ అట్ 700 లెవెల్లో ఎవరైతే పనిచేస్తారో ఒక అవతార పురుషుడు అంత పనిచేస్తాడు. ఆ 12 పీపుల్ యొక్క కృషి వల్ల ఈ 78% మంది ఎవరైతే ఈ అర్త్ బౌండ్ థింకింగ్లో ఇరుక్కున్నారో వీళ్ళ చేసే సాధన, వీళ్ళు చేసే కష్టం ద్వారా ఇది కౌంటర్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ 78% తగ్గాలి ఇప్పుడు మెల్లగా. సో ఈ 18% ఈ హయ్యర్ సెల్ఫ్ రియలైజేషన్ పర్సంటేజ్లు పెరిగితే ఇప్పుడు భూమి మీద జరిగేవన్నీ బ్యాలెన్స్కి వస్తాయి. ఈ 78% 98% అయిపోయింది అనుకో, వీళ్ళు వీక్ అయిపోతారు ఇంకా. ఎందుకంటే ఎవరు మళ్ళీ ఇంకొక 700 క్యాలిబ్రేట్ అయ్యేటోడు ఇంకొకటి రెడీ కావాలి కదా. ఇప్పుడు మనం సెల్ఫ్ ఎంక్వైరీ, స్వాధ్యాయ యోగా, ధ్యానము, సజ్జన సాంగత్యం ఎందుకు అంటున్నామంటే నువ్వు 700కి క్యాలిబ్రేట్ అయితే తయారవుతున్నావా లేదా. ఇప్పుడు 700 క్యాలిబ్రేట్ అయిపోయాను చాలు అనుకుంటే నెక్స్ట్ 1000కి గా. ఎందుకంటే నువ్వు 1000కి ఎప్పుడైతే క్యాలిబ్రేట్ అవుతావో నువ్వు 200 కింద ఉన్న ఈ మానవాళిని అంత బ్యాలెన్స్ చేస్తావు అన్నది అర్థం చేయించేదే ఈ చార్ట్. ఇది సీ దిస్ చార్ట్ ప్యూర్లీ ఇన్ సైంటిఫిక్, స్పిరిచువల్ సైంటిఫిక్ టర్మ్స్. ఈచ్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఈ భూమి మీద ఎంతమంది
రాజకీయ నాయకులు ఏ ఎనర్జీ లెవెల్ క్యాలిబ్రేట్ అవుతున్నారో చదువుకుంటే భూటాన్ ఈజ్ నోన్. మనం ఎట్లయితే జీడిపి చూస్తామో భూటాన్ ఈజ్ ద గ్రాస్ హ్యాపీ నేషన్. ఈ భూమి మీద హ్యాపీయెస్ట్ నేషన్ ఏదన్నా ఉంది అంటే భూటాన్ అని అంటారు. ఎందుకంటే దానికి ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినాయి కాబట్టి భూటాన్ ఈజ్ నోన్ యాజ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వై నాట్ ఇండియా? If you see the 100, 200 short listing of happy nations, where do India fall in the chart? Why Bhutan is number 1 happy country? ఇవి స్పిరిచువల్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ పెంపొందించుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ 1000కి చేరాలి అన్నందుకోసమే ఆ బుక్ రాశాడు, పవర్ వర్సెస్ ఫోర్స్. ఆల్ రేంజెస్ ఆర్ దేర్, బట్ యువర్ డెస్టినీ ఈజ్ టువర్డ్స్ 1000 మార్క్. దిస్ ఈజ్ స్పిరిచువల్ జాయ్ఫుల్ స్టేట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. At least be in this blue zone. Don't fall into these orange zones with your subconscious drives. ఆ షేమ్ఫుల్గా, గిల్ట్గా, ఫియర్గా, ప్రైడ్ఫుల్గా ఉండి వీ బికమ్ అర్త్ బౌండెడ్. బికాస్ ఇప్పుడు మనం ఏవైతే ఆలోచిస్తామో అవే అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవి ఆలోచించినామంటే వీటిని అట్రాక్ట్ చేస్తాం. సో ఈ మొత్తం బుక్లో వీక్ థింగ్స్ షుడ్ బి రిప్లేస్డ్ విత్ స్ట్రాంగ్ థింగ్స్ ఈజ్ వాట్ ఈస్ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ పవర్ వర్సెస్ ఫోర్స్ బుక్. ఇంకా క్లియర్గా ఉన్న చార్ట్, వరల్డ్ పాపులేషన్ ఓకే 78% మంది బిలో 200 ఉన్న వాళ్ళు 78%. ఈ 200 అబవ్ ఉన్న వాళ్ళు కరేజ్ అనొచ్చు. ఈ 200 కింద ఉండే వాళ్ళందరూ దే ఆర్ లైక్ అర్త్ బౌండెడ్ థింకింగ్, అర్త్ బౌండెడ్ డీడ్స్, సెల్ఫిష్గా ఉండేవాళ్ళు. ఈ 200 అబవ్ టు 500 మధ్యలో ఉన్న వాళ్ళు 18%. ఈ 500 రేట్ ఆఫ్ హ్యాపీనెస్ నుంచి 540, 700 వరకు 3.99% మంది ఉన్నారు. ఈ 600 to 1000 క్యాలిబ్రేట్ అయ్యే వాళ్ళు మొత్తం క్యాలిబ్రేట్ చేసింది 722 పీపుల్ మొత్తం ఇప్పటి వరకు వచ్చింది. ఈ 1000 మీద వచ్చింది మాత్రం ఇప్పటికి ఆ అవతార పురుషుడు ఎనర్జీస్, ఈ మ్యాక్సిమం ఎనర్జీస్ అట్ వన్నెస్ విత్ సోర్స్, బుద్ధుడు టీచింగ్స్, భగవద్గీత అండ్ ఒరిజినల్ జీసస్ టీచింగ్స్ ఆర్ ఆల్వేస్ క్యాలిబ్రేట్ టు 1000 మార్క్. అందుకోసమే ధ్యానం చేసే వ్యక్తి యొక్క జీవితము ఇక్కడి నుంచి మొదలు పెడితే మనం పోవాల్సిన దారి ఇటువైపు, మనం పోవాల్సిన దారి ఇక్కడి నుంచి ఇటు కాదు. ఇది ఎదగటం అంటే, ఇది ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్. స్పిరిచువాలిటీ అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఐ స్టార్ట్ మై లైఫ్ ఫ్రమ్ 100 with doing meditation, with స్వాధ్యాయ and సజ్జన సంగతి, I should reach 200. And from 200 I should reach 500 and I should go to 700 and 1000. అలా పురోగతి చెందుతున్న దాన్ని ఆధ్యాత్మికత అంటారు. సో ఈ ఆధ్యాత్మికతను స్పష్టమైన వాస్తవాలతో చూపెట్టేదాన్ని శాస్త్రము అంటారు. సో ఇలాంటి శాస్త్రీయతతో కూడి ఉన్న పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ మనకు ఈ జీవితంలో తటస్థమైనది పవర్ వర్సెస్ ఫోర్స్. సో అందుకోసమే నేను పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూసే వాళ్ళ ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఈ చార్ట్ని ఎంతో కొంత ఒక రోజు కూర్చొని చూసుకొని ఓకే మనం ఎక్కడున్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నది నిర్ణయించుకుంటారని ఆ జిజ్ఞాసతో చేస్తున్న ఎపిసోడ్ ఇది.